కంచగచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భూముల్లో ప్రభుత్వ చర్యలన్నీ తక్షణం ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చిన సుప్రీంకోర్టు అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందన్న సుప్రీంకోర్టు ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కంచగచ్చిబౌలి భూములపై సుమోటోగా కేసు విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు నివేదిక ఫోటోలు చూస్తే పరిస్థితి అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. వందల యంత్రాలు మోహరించాల్సిన అవసరం ఏంటన్న జస్టిస్ గవాయ్ అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇది చాలా తీవ్రమైన అంశం అన్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టివేత చిన్న విషయం కాదని వ్యాఖ్యానించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించిన జస్టిస్ గవాయ్ చెట్ల కొట్టివేతకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న సుప్రీంకోర్టు ప్రభుత్వం మార్చి 15న వేసిన కమిటీ అధికారులు జవాబు ఇవ్వాలంది. ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగత బాధ్యత వహించాలన్న సుప్రీంకోర్టు కంచగచ్చిబౌలి భూముల అంశంపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దంది. ఈ నెల 16న తదుపరి విచారణ చేపట్టనుంది.